హలో 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 ఎవ్రీబడి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పిఏ ఫైనల్ డిజిటల్ ఆడిటింగ్ అండ్ అసూరెన్స్ చాప్టర్కి సంబంధించి కంటిన్యూవేషన్ విత్ లాస్ట్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో మనం అప్ టు ఐ థింక్ 10th క్వశ్చన్ వరకు ఏమో కంప్లీట్ అయిపోయినాయి. నౌ 11th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ 11th క్వశ్చన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అక్కడ క్వశ్చన్లో ఏం చెప్తారంటే, certain studies have suggested that there is increasing in cyber attack and a rise in global payment processing cost have hit global banking and finance industry enormously. So there must such industries are going to place reliance on new technologies such as blockchain. So కాస్ట్ ప్రాసెసింగ్ లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడం వల్ల బ్లాక్ చైన్ ని యూజ్ చేస్తున్నారు. బ్లాక్ చైన్ అంటే ఏమి? బేస్డ్ ఆన్ డీసెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ దట్ హీ సెక్యూర్డ్ త్రూ ఎన్క్రిప్షన్. సో డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ డీసెంట్రలైజ్ చేయడం అనేది ఒక లెడ్జర్ని, ఇది ఒక ఎన్క్రిప్షన్ ద్వారా జరిగే ప్రాసెస్ ఇది. అండ్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ వ్యాలిడేటెడ్ బై బ్లాక్ చైన్ పార్టిసిపెంట్స్ క్రియేటింగ్ ఏ బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని క్రియేషన్ చేయడము అనేది చూసుకుంటుంది. అండ్ ఈజ్ replicated and distributed to all participants. However, such technology comes with its weaknesses and associated risk. What are the common risks for blockchain technology? Discuss probability audit implications where such technology can be used. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. సో టోటల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి డిస్కషన్ చేయమన్నారు. ఏమేమి చెప్పొచ్చు బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి అంటే, సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పాయింట్కి ఇది ఎన్ఎఫ్టి. సో మనకు కావాల్సినది బ్లాక్ చైన్. ఎస్, దిస్ ఈస్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఏంటి? ఫస్ట్ బ్లాక్ చైన్ హీ బేస్డ్ ఆన్ డీసెంట్రలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ దట్ హీ సెక్యూర్డ్ త్రూ ఎన్క్రిప్షన్. సో ఫస్ట్ పాయింట్ అదే. సో ఇదొక ప్రాసెస్ మనము డీసెంట్రలైజ్ చేయాలన్నా, ఒక లెడ్జర్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా, ఒక ఎన్క్రిప్షన్ ద్వారా వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ చైన్. అండ్ ఈచ్ ట్రాన్సాక్షన్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది బై ద బ్లాక్ చైన్ participants, creating a block of information that is replicated and distributed to all participants. ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము, ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడము అండ్ పార్టిసిపెంట్స్ని వ్యాలిడేషన్ చేయడం అనేది ఈ బ్లాక్ చైన్ చేసుకుంటుంది. ఆల్ బ్లాక్స్ ఆర్ సీక్వెన్స్డ్ సో దట్ ఎనీ మోడిఫికేషన్స్ ఆర్ డిలీషన్ ఆఫ్ బ్లాక్ డిస్క్వాలిఫై ద ఇన్ఫర్మేషన్. సో అంత ఒక సీక్వెన్స్ని ఫాలో అయ్యుకుంటూ పోతుంది. అంటే ఒక స్టెప్ 1 ఫస్ట్ జరగాలి, స్టెప్ 2 నెక్స్ట్ స్టెప్ 3 ఒకటి, మిడిల్ ఏదైనా స్టెప్ మోడిఫికేషన్ అయిందనుకోండి మొత్తం ఎంటైర్ ట్రాన్సాక్షన్ని క్రాస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పేమెంట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేమెంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? చలాన్ని క్రియేషన్ చేయాలి. చలాన్ని క్రియేషన్ చేయడానికి అమౌంట్ ఎంత, వాటి ఎంత చూసుకోవాలి. తర్వాత బ్యాంక్ని సెలెక్షన్ చేసుకోవాలి. బ్యాంక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ చేయాలనుకున్నా, క్రెడిట్ కార్డా, యూపీఐ సెలెక్షన్ చేసుకోవాలి. ఇట్లా ఈ సెలెక్షన్ చేసుకున్న తర్వాత యూపీఐ అనుకో, యూపీఐకి సంబంధించిన కోడ్ని ఎంటర్ చేయాలి, యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. అది వ్యాలిడేషన్ చేస్తుంది. వ్యాలిడేషన్ చేసిన తర్వాత పేమెంట్కి మీ మొబైల్లో ఒక మెసేజ్ పంపిస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత పేమెంట్. ఇట్లా ఏదైనా ఒకటి మిస్ అయినా ఉన్న మిడిల్లో అది ఎంటైర్ ట్రాన్సాక్షన్ని క్లాచ్ చేస్తుంది. కరెక్టేనా? మీరు ఏదైనా పేమెంట్ చేయలేదు, అది మొత్తం పేమెంట్ ప్రాసెస్ని క్రాచ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అనేది తీసుకొని వస్తుంది. దట్ ఈస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వేర్ హ్యాజ్ డిప్ ఇక్కడ ఎగ్జాంపుల్కి డిస్పైట్ రెసిస్టెన్స్ ది బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ అక్రాస్ ఏ వెరైటీ ఆఫ్ దట్ ఇండస్ట్రీస్. సో ఫస్ట్ మనం ఏం చెప్తున్నాము, డీసెంట్రలైజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వర్క్ చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేషన్ అనేది చేయాలి, డిస్ట్రిబ్యూటెడ్ వ్యాలిడేటెడ్ చేస్తుంది అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆల్ పార్టిసిపెంట్స్కి. ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతాయని చెప్పినాము. అండ్ బెనిఫిట్స్ ఏవైతే అసోసియేటెడ్ ఉంటాడో రికగ్నైజ్ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్కి. ఎగ్జాంపుల్కి బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ, ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్. సో బ్లాక్ చైన్ ఇన్ మనీ ట్రాన్స్ఫర్, బ్లాక్ చైన్ ఇన్ స్మార్ట్ కాంట్రాక్ట్. సో మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాము, బ్లాక్ చైన్ సిస్టమ్ అనే వాడతారు వాళ్ళు. మనకి పిన్ ఎంటర్ చేయాలి, పిన్ ఎంటర్ చేసిన తర్వాతనే అమౌంట్ అనేది పోవాలి. పిన్కి ముందర మనం ఏమి అమౌంట్ని ఎంటర్ చేయాలి, అమౌంట్కి ముందర ఏం చేయాలి? పర్సన్ని సెలెక్షన్ చేసుకోవాలి. పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడానికి నెంబర్ని యూజ్ చేయొచ్చు, ఆ స్కానర్ అన్న యూజ్ చేయొచ్చు. సో ఇట్లా మనకి ఖచ్చితంగా అదే సేమ్ సీక్వెన్స్ని ఫాలో కావాలి అనేది బ్లాక్ చైన్కి సంబంధించి. ఇప్పుడు ఆడిటర్ ఏం చేయాలి అంటే,
Auditor should consider the appropriate governance and security around the transactions. Although blockchain core security premises rest on cryptography, there is risk factor associated with it. సో ఇక్కడ ఏం చెప్తారు, మనకి ఈ ఆడిటర్ చెక్ చేసుకోవాలి అప్రోప్రియట్ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ ఉందా లేదా ట్రాన్సాక్షన్ కంతా. ఈ బ్లాక్ చైన్ కోడ్ సెక్యూరిటీ ప్రెమిసెస్ క్రిప్టోగ్రఫీ అంటే పాస్వర్డ్స్ అనేది ప్రాపర్గా ఉన్నావా లేదా. సో ఫస్ట్ ఆడిటర్ ఏం కన్సిడర్ అయ్యేది, అప్రాప్రియేట్గా గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ ఉందా లేదా ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించి, సెక్యూరిటీస్ క్రిప్టోగ్రఫీ ఉందా లేదా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా associated ఉన్నాయని చెక్ చేయాలి. Has blockchain interacts with legacy system and business partners, concern related to insecure application program interfaces, data confidentiality and privacy cannot be ignored. అంటే ఏం చెప్తున్నారు, ఇప్పుడు బ్లాక్ చైన్ చూసుకుంటే మీరు యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటే పే సెక్యూర్ జెడ్ ఆర్ వేరే థర్డ్ పార్టీ సైట్ని వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. అంటే బ్లాక్ చైన్ యూపీఐ పేమెంట్ చేయాలి. సో నార్మల్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి యూపీఐలోకి వస్తుంది, యూపీఐ నుంచి పే సెక్యూరిటీలోకి వెళ్ళిపోతుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ పార్ట్నర్స్ని చూసుకుంటుంది, ఒక లెగసీ సిస్టమ్ అనేది ఫేల్ చేసుకుంటుంది. ఇక్కడ ఏవైతే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయో మీకు క్లియర్గా చెప్తుంటుంది. ఒకటి క్లిక్ చేస్తే దిస్ లింక్ విల్ బి ఓపెన్ అనదర్ న్యూ టాబ్ విచ్ దిస్ ఈజ్ నాట్ వర్క్ అని చెప్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీరు వేరే సిస్టమ్లోకి వెళ్ళిపోవడము ఆర్ వేరే సైట్లోకి వెళ్ళిపోవడం అని చెప్తుంది. ఇది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ మనం డేటా కాన్ఫిడెన్షియాలిటీ ప్రైవసీ అనేది చెక్ చేసుకోవాలి. మనకు అడుగుతుంటుంది, మీరు ఏమైనా కార్డ్ని ఎంటర్ చేసినా అనుకోండి, ఈ కార్డ్ ఈ సేవ్ చేయాలా నెక్స్ట్ టైంకి, ఇవి సేవ్ చేసి పెట్టాలా ప్రైవసీ, అట్లాంటివన్నీ సేవ్ కాకుండా ఉండడము, ఇగ్నోర్ చేయడం అంటే ఇట్లాంటివన్నీ కాన్ఫిడెన్షియల్ డేటాని కాకుండా ఉండడం అనేది జరుగుతుందా లేదనేది చెక్ చేసుకోవాలి. అండ్ వీక్ బ్లాక్ చైన్ అప్లికేషన్స్ development protocols are something Alter cannot overlook. Similarly, data privacy laws and regulations may be an area of concern as data are communicated across geographical boundaries. Alter must be able to determine whether the data put on blockchain will expose the enterprise for non-compliance with applicable laws and regulations. So, weak blockchain applications ఉన్నాయనుకోండి డెవలప్మెంట్ ప్రోటోకాల్ సమ్టైమ్స్ ఆల్టర్ అనేవాడు చెక్ చేయలేకపోవచ్చు, ఓవర్లుక్ కెనాట్ ఓవర్లుక్. అండ్ డేటా ప్రైవసీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని కేసెస్లో డేటా కమ్యూనికేషన్స్లో ప్రాబ్లం రావచ్చు. ఆడిటర్ మస్ట్ బి ఏబుల్ టు డిటర్మైన్ వెదర్ ద డేటా పుట్ ఆన్ బ్లాక్ చైన్ విల్ ఎక్స్పోజ్ ఎంటర్ప్రైజ్ నాన్ కంప్లైన్స్ ఏమైనా ఉందా, ఏదైనా అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఆడిటర్ ఏమేమి చెక్ చేసుకున్నాం, ఫస్ట్ గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ ఉందా లేదా, తర్వాత క్రిప్టోగ్రఫీ సెక్యూరిటీ ప్రివిసెస్ ఎట్లున్నాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉందా, అండ్ ఈ బ్లాక్ చైన్ ఇంటరాక్ట్ అవుతున్నది ఏవే ఏపీఐ సాఫ్ట్వేర్స్ ఇంటరాక్ట్ అవుతుంది, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరు, కన్సర్న్స్ రిలేటెడ్ ఏముంది, డేటా కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్స్, కొన్ని కొన్ని చోట్ల డేటా లాస్ అనేది ఉండొచ్చు. ఆ డేటా లాస్ అనేది నాన్ కంప్లైన్స్ ఆఫ్ అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కామన్ రిస్క్స్ ఏముంటాయి బ్లాక్ చైన్ టెక్నాలజీకి అంటే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ బ్లాక్ చైన్ కెన్ ఆల్సో బీ ఇట్స్ వీక్నెసెస్. సో ద ఇన్ఎబిలిటీ టు రివర్స్ ద ట్రాన్సాక్షన్స్, వన్స్ మీరు యూపీఐ నుంచి పిన్ ఎంటర్ చేసి అమౌంట్ డెబిట్ అయిపోయిందంటే దాన్ని మళ్ళీ రివర్ట్ చేయలేదు. ఇన్ఎబిలిటీ టు రివర్స్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ టు యాక్సెస్ డేటా వితౌట్ ద రిక్వైర్డ్ కీస్ మేక్ ద సిస్టమ్ సెక్యూర్. సో మీరు మళ్ళీ అమౌంట్ని బ్యాక్ తెచ్చుకోవాలంటే ఇమీడియట్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఒక నెంబర్ మిస్టేక్ చేసిన అనుకోండి, నేమ్ మీకు తెలీదు, ఆల్మోస్ట్ నేమ్ సేమ్ వచ్చింది అనుకోండి, సో పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇన్ఎబిలిటీ టు రివర్స్ ద ట్రాన్సాక్షన్స్ని రివర్ట్ చేయడం అనేది రాదు. వితౌట్ రిక్వైర్డ్ కీ మేక్ ద సిస్టమ్ సెక్యూర్ బట్ ఆల్సో మీన్ దట్ ఆర్గనైజేషన్ నీడ్ స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ టు ఎన్షూర్ దట్ దే ఆర్ నాట్ లాక్డ్ అవుట్ అండ్ హ్యావ్ క్లియర్ కంటింజెన్సీ ప్లాన్స్. సో వాళ్ళకి ప్లాన్స్ ఎక్కడ లాక్ అయిపోలేదు, మేము నాట్ లాక్డ్ అనేది, అండ్ వాళ్ళకి క్లియర్ కంటింజెన్సీ ప్లాన్స్ అనేది ప్రాపర్ ఉండాలి. అంటే ఒక్కొక్కసారి పేమెంట్స్ అనేది ఇట్లా జరగవచ్చు అండ్ మళ్ళీ సఫిషియెంట్ సప్లయర్కి ప్రాపర్ పేమెంట్ అనేది జరగాలి కదా. సో కంటింజెన్సీ ప్లాన్స్ అనేది ముందరనే ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ త్రూ నెట్వర్క్ నోట్స్ కుడ్ ఆల్సో ఎక్స్పోజ్ ద ఆర్గనైజేషన్ టు సైబర్ అటాక్ అండ్ డేటా హ్యాక్స్. సో సెక్యూరిటీ ఇష్యూస్ ఆర్ ఇంపార్టెంట్. సో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డేటా హ్యాక్స్ ఏం కాకుండా చూసుకోవడము, సైబర్ అటాక్స్ ఏం కాకుండా చూసుకోవడం, సైబర్ అటాక్స్ని చెక్ చేసుకోవాలా, డేటా యాక్స్ని చెక్ చేసుకోవాలా. సో సెక్యూరిటీ అనేది మనకి ఇష్యూ ఇంపార్టెంట్. ఆర్డర్ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్
ఆర్గనైజేషన్ హ్యాస్ నెసరీ డేటా మేనేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఉండాలి. ఆ నెసరీ మేనేజ్మెంట్ డేటా ఉంటే మనకి కంప్లైస్ విత్ రెగ్యులేషన్స్ కంప్లై కావచ్చు. అండ్ రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్ ఈ స్టిల్ ఎవాల్వింగ్ ఆఫ్ బ్లాక్ చైన్. సో ఆ టీమ్ అనేది కంప్లైన్స్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆర్ ఫాలోయింగ్ డెవలప్మెంట్ కాన్స్టెంట్లీగా ఫాలో అవుతున్నా లేదా కాన్స్టెంట్లీగా వాళ్ళు ఫాలో అవ్వడం అనేది మెయిన్ కావాలి. అండ్ అడాప్టింగ్ అనేది వాళ్ళు ప్రాసెస్ని అడాప్టింగ్ చేసుకోవడం, వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ని ప్రాపర్గా డెవలప్ చేసుకుంటున్నా లేదా అనేది క్వశ్చన్కి సంబంధించి పాయింట్. సో టోటల్గా బ్లాక్ చైన్ అంటే మనం ఏం చెప్పాము, ఇది ఒక డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్. ఇది సెక్యూర్డ్ త్రో ఎన్క్రిప్షన్స్ త్రో పోతుంటాయి. ట్రాన్సాక్షన్స్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేషన్ చేసేటప్పుడు బ్లాక్ ఆఫ్ పార్టిసిపెంట్ని క్రియేషన్ చేయడము, క్రియేటింగ్ బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడము, ఆ ఇన్ఫర్మేషన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడము ఆల్ పార్టిసిపెంట్స్కి. ఇది ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతూ వెళ్తుంది. అండ్ ఇక్కడ డిస్పైట్ బెనిఫిట్స్ అసోసియేట్ ఉన్నట్లు వెరైటీ ఆఫ్ అదర్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుంటారు. ఎగ్జాంపుల్కి మనం ఏం చెప్పినాము, బిట్ కాయిన్స్ ఆర్ క్రిప్టో కాయిన్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ కావచ్చు, బ్లాక్ చైన్ ఇన్ మనీ ట్రాన్స్ఫర్లో కావచ్చు, బ్లాక్ చైన్ ఇన్ స్మార్ట్ కాంటాక్ట్ కావచ్చు. నెక్స్ట్ ఆడిటర్ ఏమేమి కన్సిడర్ చేయాలనుకున్నాము, అప్రాప్రియేట్ ఉందా లేదా గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీస్ అరౌండ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి చూసినప్పుడు, అండ్ కోర్ సెక్యూరిటీ ప్రెమిసెస్ అనేది ఉందా లేదా క్రిప్టోగ్రాఫీకి, రిస్క్ అసోసియేటెడ్ ఏముంది, అండ్ ఇంటరాక్ట్ విత్ లెగసీ సిస్టమ్స్. ఎవరెవరు ఇంటరాక్ట్ అవుతుంటారు, లెగసీ సిస్టమ్ ఒకటి అండ్ బిజినెస్ పార్ట్నర్స్ ఒకటి. లెగసీ సిస్టము, బిజినెస్ పార్ట్నర్స్ అండ్ కన్సర్న్స్ ఎవరు రిలేటెడ్ ఉన్నాడు టు ఇన్సెక్యూర్డ్ ఏపీఐ వాళ్ళ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ వాళ్ళు, డేటా కాన్ఫిడెన్షియల్ అండ్ ప్రైవేట్ కెనాట్ బి ఇగ్నోర్. అండ్ వీక్ బ్లాక్ చైన్ ఏమైనా ఉంటే అవి నాన్ కంప్లైన్స్ విత్ అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఎక్స్పోజ్ చేస్తాయి అనేది చూసుకోవాలి. కామన్ రిస్క్ ఏం చెప్పినాము, స్ట్రెంత్ ఏవైతే ఉంటావో వీక్నెసెస్ అవి ఉంటాయని చెప్పినాము. సో సీక్వెన్స్ ఫాలో అవుతుంది. ఇన్ఎబిలిటీ టు రివర్ట్ ద ట్రాన్సాక్షన్ని రివర్ట్ చేయడం అనేది రాదు అనేది మనము మెయిన్గా డిస్కషన్ చేసినాము. దానికోసం మనం ఏం చేయమంటున్నాం, స్పెసిఫిక్ ప్రోటోకాల్ కెనాట్ బి లాక్డ్. సో క్లియర్ కంటింజెన్సీ ప్లాన్స్ అనేది పెట్టుకోవడం బెటర్. సో ఆపరేటింగ్ త్రూ నెట్వర్క్ నోట్స్ నుంచి వర్క్ చేస్తుంది కాబట్టి సైబర్ అటాక్స్, డేటా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్డర్ వచ్చేసి కాన్స్టెంట్లీ అడాప్టింగ్ చేసుకోవాలి, డెవలప్మెంట్ ప్రాసెస్ని చేస్తున్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11th one. Next, question number 12th one. What is there in 12th question? IT dependence also arises due to system generated reported. So, and interfaces. How do such IT dependence arises? Why it is important to identify IT dependence to develop an effective and efficient audit approach. సో IT dependence ఎందుకు క్రియేషన్కి సంబంధించి ఎందుకు అరైజ్ అవుతాయి, ఇది ఏం ఇంపార్టెంట్ అనేది క్వశ్చన్. ఫస్ట్, ఐటీ డిపెండెన్స్ అంటే ఏమి, ఐటీ మీద మనం డిపెండ్ కావడం. ఐటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ క్రియేటెడ్ వెన్ ఐటీ అనేది మనం యూజ్ చేస్తుంటే. ఏ దానికోసం మనం యూజ్ చేస్తాము ఐటీని, మనం ఒక ట్రాన్సాక్షన్ని ఇనిషియేట్ చేయడానికి ఆర్ ఇనిషియేట్ చేయాలనుకున్నప్పుడు కానీ ఒక ట్రాన్సాక్షన్ని ఐటీని ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ట్రాన్సాక్షన్ని ఇనిషియేట్ చేయడానికి, ఒక ట్రాన్సాక్షన్ని ఆథరైజ్ చేయనిక, ఒక ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయనిక, ఒక ట్రాన్సాక్షన్ని ప్రాసెస్ చేయనిక, ఒక ట్రాన్సాక్షన్ని రిపోర్ట్ ట్రాన్సాక్షన్ చేయనిక, అదర్ ఫైనాన్షియల్ డేటా ఫర్ ఇంక్లూజన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటి పర్చేజ్ చేయాలనుకుంటాం. సో పర్చేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలా, ఇనిషియేట్ చేయాలా. ఇనిషియేషన్ అంటే ఏమి, సో సప్లయర్స్ని సెర్చ్ చేసి మనం సో ఐటమ్స్ నాకు కావాలని పంపించాలి. సో ఇనిషియేషన్ చేయాలి. ఇనిషియేషన్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, కొటేషన్ పెడతారు. సార్ మా దగ్గర ఇంత అమౌంట్కి మేము సేల్ చేయగలమని వాళ్ళు కొటేషన్ పెడతారు. సో మనం ఇనిషియేషన్ చేస్తే వాళ్ళు కొటేషన్ పంపిస్తారు. ఆ కొటేషన్ పంపించిన తర్వాత మనం ఏం చేయాలా, ఆథరైజ్ చేయాలా. ఓకే, ఈ 4-5 మంది సప్లయర్స్కి సంబంధించి కొటేషన్ పంపించారు. దానిలో లీస్ట్ ప్రైస్ ఎవరు అనేది ఆథరైజ్ చేసి ఆ పర్సన్కి పంపించాలి. సో ఆ తర్వాత ఆ పర్సన్కి పంపిస్తే ఏమవుతారో ఆ పర్సన్ మనకి స్టాక్కి సంబంధించి పంపించేస్తాడు. స్టాక్కి సంబంధించి పంపిస్తే ఏమి, ఆ స్టాక్ని పర్చేస్ సో పర్సన్ నుంచి రిసీవ్ చేసుకున్నాం అనేది రికార్డ్ చేసుకోవాలి. ఆ స్టాక్ వచ్చిన స్టాక్ని ఏం చేయాలా, ప్రాసెస్ చేసి అండ్ ఆ అతనికి పేమెంట్ అనేది చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత మనం రిపోర్ట్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్. ఆ పేమెంట్ ఎక్కడ వెళ్ళిపోతుంది, క్యాష్ అనేది బ్యాలెన్స్ తగ్గిపోవడం ఫైనాన్షియల్ డేటాలో ఇంక్లూజన్కి. లేదు అతనికి పేమెంట్ చేయలేదు, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వస్తుంది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇంక్లూజన్ అయిపోతుంది. ఇది ఐటీ డిపెండెన్స్ వల్ల. సో యూజ్ చేస్తూ మనము ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రికార్డ్ టు రిపోర్ట్ అని కూడా
చెప్పొచ్చు. అండ్ సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్స్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ బై ఫస్ట్ యూజ్ చేసినాము జనరేటెడ్ బై ఐటీ సిస్టమ్స్. సో రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తుంది. దిస్ రిపోర్ట్స్ వల్ల ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ అండ్ అన్ ఎంటిటీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మాన్యువల్ కంట్రోల్స్ ఇంక్లూడింగ్ బిజినెస్ పర్పస్. సో రిపోర్ట్స్ వల్ల మనకేమొస్తుంది, ఏవైతే రిపోర్ట్ జనరేషన్ చేసిందో వాటి వల్ల మనం బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎట్లా జరుగుతుంది అనేది చెక్ చేసుకోవడము. సో అండ్ తర్వాత సోర్స్ ఆఫ్ ఎంటిటీ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ వెన్ సెలెక్టింగ్ ఐటమ్స్. సో టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసము ఈ రిపోర్ట్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ చూసుకోవడానికి సోర్స్ ఆఫ్ ఎడిటీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి వస్తుంది, టెస్టింగ్ చేస్తున్నప్పుడు సబ్స్టాన్సివ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఏమైనా చేయాలనుకున్నా, పర్ఫార్మింగ్ సబ్స్టాన్సివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఏమైనా చేయాలనుకున్నా, అంటే ఎగ్జాంపుల్ వెండర్ మాస్టర్ రిపోర్ట్స్, కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్, వెండర్ మాస్టర్ రిపోర్ట్, కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ అంటే మనకి డేటాలో 3 మంత్స్ ఎవరున్నారు, 9 మంత్స్ ఎవరున్నారు, 3 ఇయర్స్ ఎవరున్నారు, అట్లా మనం ఏజింగ్ అనేది చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి రిపోర్ట్స్ని మనం ఆఫ్టర్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, interfaces are programmed logic that transfer the data from one IT system to another. For example, an interface may be programmed to transfer data from payroll subledger to జనరల్ లెడ్జర్. సో మనకి పేరోల్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏముంటుంది, హెచ్ఆర్ వాళ్ళు, ఈ అకౌంటెంట్ వాళ్ళు అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరికీ పేమెంట్ అనేది చూసుకోవడం, ఎన్ని డేస్ వచ్చినారో, హాలిడేస్ ఏమైనా పెట్టినారా, అమౌంట్ ఎంత పే చేయాలి వాళ్ళకి అనేది చెక్ చేసుకోవడానికి సంబంధించి ఉంటుంది. వాళ్ళు ప్రాపర్గా జరుగుతుందా లేదా పేమెంట్ అనేది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పేరోల్ వాళ్ళు క్యాష్ పర్సన్కి పంపించాలి మళ్ళీ తర్వాత. సో అట్లా ఒక సిస్టమ్ నుంచి, ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి ఇంటర్ఫేస్ కావడం అనేది ఉంటుంది. సో అట్లా జరిగేటప్పుడు కూడా యూజ్ అయిపోతుంది ఈ ఐటీ అనేది. ఇన్ దిస్ మేనర్ ఐటీ డిపెండెన్స్ అరైజెస్ డ్యూ టు సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్స్ అండ్ ఇంటర్ఫేసెస్. సో మనకి ఏమవుతుంది, ఐటీ డిపెండెన్స్ వల్ల సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్స్ కావాలా, ఇంటర్ఫేస్ అనేది వర్క్ అయిపోతుంది. ఐడెంటిఫైయింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ద ఎంటిటీస్ ఐటీ డిపెండెన్స్ ఇన్ ఏ కన్సిస్టెంట్ క్లియర్ మేనర్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద ఎంటిటీస్ రిలయన్స్ అపాన్ ఐటీ. సో ఏవైతే మనం డాక్యుమెంట్ని చూసినామో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ చూసి డిపెండెన్స్ ఎంతవరకు కన్సిస్టెన్స్ ఉంది, అని ఎంత క్లియర్గా ఉన్నారు వీళ్ళు ఐటీ పైన, దానివల్ల రిలయన్స్ అనేది మనకి పెరిగిపోతుంది. అండర్స్టాండ్ హౌ ఐటీ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఎంటిటీస్ బిజినెస్ మోడల్. సో దీనివల్ల వాళ్ళు ఎంత రిలే ఎంత అయినారు ఐటీ పైన, ఎంత ఇంటిగ్రేటెడ్ చేసినారు అనేది తెలిసిపోతుంది. ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద ఎంటిటీస్ బిజినెస్ మోడల్. తర్వాత మనం పొటెన్షియల్ రిస్క్ ఏమేమి అరైజ్ అవుతాయి అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఐడెంటిఫై రిలేటెడ్ టు ఐటీ జనరల్ కంట్రోల్స్ ఎనేబుల్ టు యూస్ టు డెవలప్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ ఆడిట్ అప్రోచ్. సో టోటల్గా ఐటీ డిపెండెన్స్ వల్ల ఏమవుతుంది, ఫస్ట్ మనం దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పినాం. ఏ దానికోసం యూజ్ చేయొచ్చు, ఇనిషియేషన్ కానీ, ఆథరైజేషన్ కానీ, రికార్డ్ చేయడానికి కానీ, ప్రాసెస్ చేయడానికి కానీ, రిపోర్ట్ చేయడానికి కానీ. ఆ రిపోర్ట్స్ మనం ఏం చేస్తాము, సో యూజ్ టు జనరేట్ ఫస్ట్. జనరేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు, బిజినెస్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ చూసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ఐటమ్స్ ఎప్పుడైతే టెస్టింగ్ చేయడానికి చూస్తున్నామో అప్పుడు కానీ, అండ్ ఆ సబ్స్టాంటివ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయాలనుకున్నా, ఆ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ చేయాలనుకున్నా, ఇట్లాంటివన్నిటికీ మనకి వర్కౌట్ అయిపోతుంది అనమాట. సో అవి చెక్ చేసుకోవచ్చు వాటి కేసెస్లో. ఇది అయితే డిపెండెన్స్ వల్ల వచ్చే పాయింట్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th క్వశ్చన్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ 13th క్వశ్చన్ అనేది చూస్తాం. మిస్టర్ కారన్ is consulted tasked with helping a mid-sized manufacturing company modernize its operation by integrating IoT. సో ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ పైన అతను మేజర్గా డిపెండ్ అయిపోయినాడు. అండ్ ద కంపెనీ వాంట్స్ టు కనెక్ట్ వేరియస్ డివైజెస్ సచ్ as manufacturing equipment, smart home security systems for their facility and inventory management system. The aim to leverage IoT to improve operational efficiency, predict equipment maintenance needs, and enhance overall security. How they are concerned about potential risk and risk impact of audit process. So describe key components ఏమి, బెనిఫిట్స్ ఏమి IoT కి సంబంధించి.
రిస్క్ ఏమేమి అసోసియేట్ అయినాయి ఐఓటీ ఇంప్లిమెంటేషన్కి, ఇంప్లికేషన్స్ ఏమున్నాయి కంపెనీ ఆడిట్ ప్రాసెస్లో, హౌ షుడ్ ద కంపెనీ అడ్రస్ ద కన్సర్న్స్ టు ఎన్షూర్ స్మూత్ ట్రాన్సాక్షన్కి సంబంధించి క్వశ్చన్. సో మొత్తం మనకి ఏమడుగుతారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీకి సంబంధించి డిస్కషన్ చేయడం ఉన్నారు. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమి అనేది డిస్కషన్ చేద్దాం. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మనకి ఇదే కాన్సెప్ట్, కనెక్టింగ్ ఎనీ డివైస్ ఏమంటది, ఏవైనా డివైజెస్ ని మీరు కనెక్టింగ్ చేయాలంటే ఐఓటి అనవచ్చు. సో కనెక్టింగ్ ఎనీ డివైజెస్, కనెక్టింగ్ ఎనీ డివైసెస్, ఇక్కడ డివైజెస్ అంటే ఏమి, సెల్ ఫోన్స్, కాఫీ మేకర్స్, వాషింగ్ మిషన్స్ అండ్ సో ఆన్. మీరు ఏమన్నా కనెక్ట్ చేసుకోండి, ఏదైనా కనెక్షన్ చేయడం టు ద ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయడము. అండ్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఈ ఐఓటి ఆర్, ఏం చేస్తుంది దీనివల్ల కాంపోనెంట్స్ వచ్చేసి అంటే వాళ్ళు డేటాని, కాంపోనెంట్స్ వచ్చేసి డేటాని కలెక్షన్ చేస్తారు, కలెక్షన్ చేసి అనలిటిక్స్ చేస్తారు. అండ్ కనెక్టివిటీ చూడడము, పీపుల్ ఎవరు యూజ్ చేస్తున్నారు, ప్రాసెస్ ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది మనకి అర్థమైపోతుంది. కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఐఓటీ దీనివల్ల ఏమి డేటా కలెక్షన్ కావడము, అనలిటిక్స్ చేయడము, కనెక్టివిటీ చూసుకోవడం, ఏ ఏ దానికి కనెక్ట్ చేస్తున్నారు, ఏ నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నారు, అండ్ పీపుల్ ఎవరు కనెక్ట్ చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, అండ్ ప్రాసెసింగ్ ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది క్లియర్గా అవుతుంది. ఐఓటీ not only change the business model but also affect the strategic objective of the organizations. సో ఇది ఎఫెక్ట్ అంటే స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ రిస్క్ ప్రొఫైల్ ఆఫ్ ద ఎంటిటీ చేంజెస్ విత్ ఎక్స్పోజర్ టు న్యూ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో రిస్క్ ప్రొఫైల్ అనేది బేస్డ్ ఆన్ న్యూ లాస్ రెగ్యులేషన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏం చెప్తామంటే కనెక్టెడ్ కార్స్, కనెక్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్, స్మార్ట్ హోమ్ సెక్యూరిటీస్, ద ఆప్షన్ ఫర్ హోమ్ సెక్యూరిటీ ఫర్ డోర్ బెల్ కెమెరాస్ ఆర్ అవుట్డోర్ కెమెరాస్, యూజర్స్ కెన్ వ్యూ వీడియో ఫెడ్స్ వెన్ దే ఆర్ అవే ఫ్రమ్ హోమ్. సో ఫర్ ఎగ్జాంపుల్, అవుట్లో డోర్ సైడ్ ఎవరు ఉన్నారు, కాలింగ్ బిల్ కొట్టినారు. సో కాలింగ్ బిల్ కొట్టినప్పుడు ఎవరు వచ్చినా అని తెలుసుకోవాలనుకున్నాము, ఎస్ యూ కెన్ సీ ఇన్ ది వీడియో. సో వీడియోలో ఆన్ కావడం ఇట్లాంటివన్నీ చూసుకోవడము. అండ్ ఆర్ డేటా ఫ్రమ్ మెషిన్స్ కెన్ బి యూజ్ టు ప్రిడిక్ట్ వెదర్ ఎక్విప్మెంట్ విల్ బ్రేక్ డౌన్, గివింగ్ మ్యానుఫ్యాక్చరర్ అడ్వాన్స్ వార్నింగ్ టు ప్రివెంట్ లాంగర్ స్ట్రెచ్ ఆఫ్ డౌన్ టైమ్. సో అండ్ సో ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది మనకు కొంచెం ఇంటిమేషన్ రావచ్చు. సో మిషన్ ఈజ్ ఇన్ రిస్క్, మిషన్ ఈజ్ ఇన్ గెటింగ్ ఓవర్ హీటెడ్. సో ఇటువంటి ప్రివెన్షన్ మెసేజెస్ వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ముందరనే వాటికి సొల్యూషన్ చూసుకొని ఆర్ ఇంకొక ప్రాసెస్ చూసుకుంటే మనకి పర్సన్స్ని ఖాళీగా కూర్చోపెట్టకుండా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఆర్ రిఫ్రిజరేషన్ ప్లేసింగ్ an ఆర్డర్ విత్ ఏ గ్రాసరీ స్టోర్ whenever the supply of egg falls below a certain number, or smart oven work by scanning QR or barcodes and connecting to Wi-Fi, which he then used to determine best temperature and time to cook the food to avoid undercooking or burning. ఏం చెప్తున్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ ఉన్నారు, డైలీ ఎగ్స్ తినే పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక 3 డేస్కి పెట్టుకుంటున్నారు అనుకోండి. సో 3 డేస్ కంటే 12 ఎగ్స్ కావాలి. సో 12 ఎగ్స్ ఉంటే అది చెప్తుంటుంది, 12 ఎగ్స్కి బిలో పడిపోతున్నాయి, ముందుగానే ఇంటిమేషన్ ఇస్తున్నాయి, సార్ మీకు టుమారోకి ఎగ్స్ తక్కువ ఉన్నాయి, సో మీరు పెంచండి అనేది మనకి మెసేజ్ రావడం, నోటిఫికేషన్ రావడం. అండ్ మనం ఒక ఫుడ్ని, మనం ఇంటికి వచ్చినప్పుడు మనం వేడి వేడి ఫుడ్ తినాలనుకుంటున్నాం. సో ఇంటికి వచ్చే దగ్గరలో ఉన్నప్పుడు దాన్ని ఆన్ చేసి పెడితే విత్ ఇన్ దట్ టెంపరేచర్ని బేస్ చేసుకొని రీఛార్జ్ కావడం. రీసెర్చర్స్ యూజెస్ ఐఓటీ డివైజెస్ టు గ్యాదర్ డేటా అబౌట్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ ని తెలుసుకోవడం కోసం ఈ ఎవరైతే సైంటిస్ట్ ఉంటారో, రీసెర్చర్స్ చూసుకుంటుంటారో ప్రిఫరెన్స్ వాళ్ళ యొక్క బిహేవియర్, సో దాట్ కెన్ హ్యావ్ సీరియస్ ఇంప్లికేషన్ ఆఫ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సంబంధించి ఆడిట్ ఇంప్లికేషన్. సో ఇటువంటి దాన్ని ఎట్లా ఆడిట్ చేయాలనేది question. A shift to connect device and system may result in auditors not being able to rely on only on manual control. So అతను ఓన్లీ మాన్యువల్ దాని మీద మాన్యువల్ కంట్రోల్స్ పైన రిలే కావాలంటే కాదు. సో ఇన్స్టెడ్ ఆడిటర్ మీ నీడ్ టు స్కోప్ న్యూ సిస్టమ్ ఇంటూ దేర్ ఆడిట్. సో వాళ్ళ ఆడిట్లో న్యూ సిస్టమ్ని తీసుకొని రావాలి. మీ వాళ్ళ ఆడిట్లో న్యూ సిస్టమ్ అనేది తీసుకోవాలి. ఆడిట్ ఫర్మ్ మే నీడ్ టు ట్రైన్ అండ్ అప్స్కిల్ ఆడిటర్స్ టు ఎవాల్యుయేట్ ద డిజైన్. సో ఆడిటర్ ఏం కావాలా, ట్రైన్ చేసుకోవాలి వాళ్ళ యొక్క స్టాఫ్ని, అప్ స్కిల్ చేసుకోవాలి వాళ్ళ యొక్క టీమ్ని. దానివల్ల ఏమవుతుంది,
వాళ్ళు డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్ ఆఫ్ ఆటోమేటెడ్ కంట్రోల్స్ని వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేయొచ్చు. నెక్స్ట్ కన్జ్యూమర్ ఫోకసింగ్ టూల్స్. Consumer focusing tools that connect to business environment in a new way can impact the flow of transaction and introducing new risk. ఎప్పుడైతే ఈ న్యూ వచ్చినావో వచ్చినావో న్యూ వేస్ అనేది ఇంపాక్ట్ చేస్తవి న్యూగానే దానికి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్సిడరింగ్ పేమెంట్ ప్రాసెసింగ్ టూల్స్ దట్ అలో యూజర్ టు పే వియా క్రెడిట్ కార్డ్ at retail location through mobile devices. This could create a new path of incoming partners payment that may rely in part on a new service provider, sir, supplying and routing information correctly. Auditor may need to consider the volume of this transaction and process and control related to it. Next, common risks of IoT. The key risk associated with IoT including ఫస్ట్ ఆ డివైజెస్ని హైజాకింగ్ చేసే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. సో డివైజెస్ని హైజాకింగ్ అనేది చేస్తుండొచ్చు, ఆర్ డేటా సిఫోనింగ్ అనేది చేయొచ్చు, డెనిల్ ఆఫ్ సర్వీస్ అటాక్ చేయొచ్చు, డేటా బ్రీచెస్ కావచ్చు, డివైస్ని థెఫ్ట్ చేయొచ్చు. ఇట్లా మెయిన్గా కీ రిస్క్ కామన్ రిస్క్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఐఓటీకి సంబంధించి. సో సింపుల్గా ఐఓటీ అంటే మనం ఏం చెప్పినాము, ఐఓటీ అంటే కనెక్టింగ్ డివైజెస్ అంటే లైక్ సెల్ ఫోన్స్, కాఫీ మేకర్స్, వాషింగ్ మిషన్ అండ్ ఇట్లాంటివన్నీ కనెక్ట్ కావడం అనేది. ఐఓటీ అనేది డేటా కలెక్షన్కి, అనాలిటిక్స్కి, కనెక్టివిటీ, పీపుల్ అండ్ ప్రాసెస్ని కీ కాంపోనెంట్స్ అంటే అన్నిటిని కనెక్ట్ చేసి పెట్టేదే ఐఓటీ అని చెప్పినాము. ఈ ఐఓటీ అనేది బిజినెస్ మోడల్ని కూడా చేంజ్ చేయడం కాదు, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. రిస్క్ ప్రొఫైల్ అనేది న్యూ లాస్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఎక్స్పోజ్ కాదు. ఐఓటీ ఏం చేయాలి, కనెక్టింగ్ డివైస్ అనేది ఓన్లీ మాన్యువల్ కంట్రోల్ మీద డిపెండ్ అయ్యేది కాదు, కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క న్యూ సిస్టమ్ని తీసుకొని రావాలి. వాళ్ళ ఆడిట్ ఫామ్ వచ్చేసి ట్రైన్ అప్ కావాలి, అప్స్కిల్ చేసుకోవాలి వాళ్ళ యొక్క ఆడిటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ. అండ్ కన్జ్యూమర్ ఫోకసింగ్ న్యూ వే ఆఫ్ ఇంపాక్ట్ ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి న్యూ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పేమెంట్ వియా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, న్యూ సర్వీస్ ప్రొవైడర్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. రూటింగ్ త్రో కరెక్ట్ జరుగుతుందా లేదా. అండ్ కామన్ రిస్క్ ఏమి, హై ఓటీ వల్ల డివైస్ని హైజాకింగ్ చేయొచ్చు, డేటా సిపోనింగ్ చేయొచ్చు, ఆర్ డెనిల్ ఆఫ్ సర్వీసెస్ అటాక్ చేయొచ్చు, డేటా బ్రీచెస్ కావచ్చు, డివైస్ థెఫ్ట్ కావచ్చు. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13 క్వశ్చన్. సో ఐఓటీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14th? గ్రావిటీ లిమిటెడ్ ఈజ్ ఏ మీడియం సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ that he is planning to implement a new digital system to streamline its production process and improve efficiency. The company appointed Mr. Ravi as IT manager. So ఇది ఒక మీడియం సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దానికి న్యూ డిజిటల్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దానికి ఐటీ మేనేజర్గా రవిని అపాయింట్ చేసింది. హవెవర్ he is aware that merging technologies can bring significant benefits but also pose various risks to organization. In this context, you need to identify examples of technology risk associated with the implementation of the new digital system and control consideration necessary to mitigate this risk effectively. వాటికి ఏం చెప్పాలనేది క్వశ్చన్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి సంబంధించి ఎవరైతే ఐటీ మేనేజర్గా జాయిన్ అయినారో వాటికి మనం డిస్కషన్ చేయాలి. అంటే కన్సిడరింగ్ కంట్రోల్స్ని కన్సిడర్ చేయాలన్నప్పుడు ఏమన్నాడు ఇక్కడ, కంట్రోల్స్ కన్సిడరింగ్ న్యూ డిజిటల్ సిస్టమ్ అండ్ కంట్రోల్ కన్సిడరేషన్ టు మిటిగేట్ దిస్ రిస్క్ ఎట్లా చూడాలనేది క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ కంట్రోల్ కన్సిడరేషన్ గురించి డిస్కషన్ చేయాలి. ఆర్ ఆబ్జెక్టివ్స్ అంటే డిజిటల్లీ ఆడిటింగ్ అనేది డిజిటల్లీ చేస్తుంటే ఎట్లా కంట్రోలింగ్ చేయాలనేది క్వశ్చన్. సో ఫస్ట్ కీ ఇది కంట్రోల్ కన్సిడరేషన్స్ ఆర్ కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ డిజిటల్లీ అనేది ఏం చేయాలి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కెన్ బ్రింగ్ గ్రేట్ బెనిఫిట్స్ బట్ దే ఆల్సో కమ్ విత్ వెరీ సెట్ ఆఫ్ సబ్స్టాన్షియల్ రిస్క్. సో ఏదైతే మీకు ఒకటి కొత్తది వస్తుందో ఆ కొత్త దాని వల్ల కొత్తగా గ్రేట్ బెనిఫిట్ కూడా వస్తుంది, గ్రేట్గా రిస్క్ కూడా వచ్చే ఛాన్సెస్ వస్తుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆడిటింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ అండ్ కంట్రోల్. సో ఆడిటింగ్ ప్రొఫెషన్ వల్ల ఏం చూసుకోవాలి, అసెస్మెంట్ చేసేటప్పుడు రిస్క్ అండ్ కంట్రోల్స్ని అసెస్మెంట్ చేయగలగాలి, అది వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్. హ్యావ్ దే అడ్రస్ ద ఛాలెంజింగ్ ఆఫ్ అసెసింగ్ టెక్నాలజీ రిస్క్, ఆడిటర్ కెన్ షుడ్ ఫోకస్ ఆన్ ద ఫాలోయింగ్ కంట్రోల్. సో టెక్నాలజీ రిస్క్ని చూసుకోవాలి అన్నప్పుడు ఏదైనా పైన ఫోకస్ చేయాలి. కంట్రోల్ కన్సిడరేషన్స్ అంటే ఫస్ట్
ఆడిటర్ అనేవాడు షుడ్ గెయిన్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద చేంజెస్. ఏమి holistic understanding of changes in the industry and information technology environment to effectively evaluate management process for initiating, processing and recording transactions and then design appropriate auditing procedures. So ఆడిటర్ గాడు ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఏమేమి చేంజెస్ జరుగుతున్నవి హోలిస్టిక్లీగా ఒక ఇండస్ట్రీలో, దానికి తగ్గట్లుగా మన ప్రాసెస్ అనేది ఉందా లేదా, ఎఫెక్టివ్గా ఉందా లేదా, ఇనిషియేటింగ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, ప్రాసెసింగ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, రికార్డింగ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా. సో హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవాలి రిలేటింగ్ టు ఇనిషియేటివ్, ప్రాసెసింగ్, రికార్డింగ్ తర్వాత. నెక్స్ట్ ఆడిటర్ వచ్చేసి రిస్క్. రిస్క్ ఏమి, ఒకవేళ రిస్క్ ని కన్సిడర్ చేస్తే ఫ్రమ్ ఇంప్లిమెంటింగ్ దిస్ వల్ల రిస్క్ అనేది డిఫర్ అవుతుంది ఫ్రమ్ దోస్ దట్ అరైజెస్ ఫ్రమ్ మోర్ ట్రెడిషనల్ లెగసీ సిస్టమ్స్ లో చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రిస్క్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ కన్సిడర్ వెదర్ డిజిటల్లీ అప్స్కిల్లింగ్ ఆర్ స్పెషలిస్ట్ ఆర్ నెసెసరీ టు డిటర్మైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అండ్ టు అసిస్ట్ ద risk assessment and understanding the design implementation or operating effectiveness of controls. Example, cyber security control expert, IT specialist in the team. సో ఈ డిజిటల్ అప్ స్కిల్లింగ్ ఏదైతే ఉందో స్పెషలిస్ట్ ఎవరైనా కావాలా మన టీంకి సంబంధించి. సో మన దాంట్లో ఎవరు ఐటీ మేనేజర్ని తీసుకున్నాము, అతను ఒక స్పెషలిస్ట్ అయి ఉంటాడు. సో ఆ స్పెషలిస్ట్కి సంబంధించి అట్లా మన టీంలో ఎవరైనా కావాలా ఆ వాటిని సెలక్షన్ చేసుకోవడానికి, ఆ వాటిని చూసుకోవడానికి, డిజైన్ ఇంప్లిమెంటేషన్ ఆపరేటింగ్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెక్నాలజీ రిస్క్ వేర్ ఆడిటర్ షుడ్ టెస్ట్ ద అప్రాప్రియేట్ కంట్రోల్ ఫర్ రిలేయింగ్ ద డిజిటల్ సిస్టమ్స్. సో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్, రిలయన్స్ ఆన్ సిస్టమ్ ఆర్ ప్రోగ్రామ్స్ దట్ ఇన్అక్యురేట్లీ ప్రాసెసింగ్ ఇన్అక్యురేట్ డేటా ఆర్ బోత్. సో మామూలుగా ఏం చెప్తున్నారు, రిస్క్ వేర్ ద ఆడిటర్ షుడ్ టెస్ట్ ద అప్రాప్రియేట్ కంట్రోల్స్. సో అప్రాప్రియేట్ కంట్రోల్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలి, ప్రాసెసింగ్ జరుగుతున్న దగ్గర, అంటే డేటా ప్రాసెసింగ్ దగ్గర ఇన్అక్యురేట్లు ఏమన్నా తీసుకుంటామా, ఇన్అక్యురేట్ డేటా అనేది ప్రాసెసింగ్ చేస్తున్నా అనేది చూసుకోవాలి, ప్రాపర్ డేటా అనేది ప్రాసెసింగ్ జరుగుతుందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో మనకి డేటా అనేది కరెక్ట్ డేటా నా కాదని చూసుకోవాలి. నెక్స్ట్, ఆథరైజ్డ్ యాక్సెసింగ్ డేటాని యాక్సెస్ చేస్తున్నప్పుడు అన్ఆథరైజ్డ్ పర్సన్ ఎవరన్నా యాక్సెస్ చేస్తున్నా అనేది చూసుకోవాలా. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు డేటా దట్ మైట్ రిజల్ట్ ఇన్ డిస్ట్రక్షన్ ఆఫ్ డేటా ఆర్ ఇంపార్టెంట్లీ చేంజ్ ఆఫ్ టు డేటా ఇంక్లూడింగ్ రికార్డింగ్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్అక్యురేట్ ట్రాన్సాక్షన్స్. సో స్పెసిఫిక్ రిస్క్ మైట్ అరైజెస్ వెన్ మల్టిపుల్ యూజర్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో, మల్టిపుల్ యూజర్స్ ఉంటే యాక్సెసింగ్ కామన్ డేటా అని మల్టిపుల్ యూజర్స్ ఉంటాయి అంటే ఒక పర్సన్ ఎంట్రీ చేయాలి, ఒక పర్సన్ ఆథరైజేషన్ చేయాలి. అట్లే కానీ డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఎంట్రీ చేస్తున్నారు అనుకోండి, ఎవరు ఏదాన్ని ఎంటర్ చేస్తున్నారో అర్థం కాదు. సో యాక్సెసింగ్ డేటా అనేది ప్రాపర్ చూసుకోవాలి. ఫస్ట్ డేటా అనేది ఇన్అక్యురేట్ కాకుండా చూసుకోవడం ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ డేటా యాక్సెసింగ్ అనేది అన్ఆథరైజ్ ఉండడం చూడడం. నెక్స్ట్ పాజిబిలిటీ, ఒక ఇన్ఫర్మేషన్ వల్ల పర్సనల్ గెయినింగ్ ఎవరన్నా తీసుకుంటున్నా, యాక్సెసింగ్ ప్రివిలేజ్డ్ బియాండ్ దోస్ నెసెసరీ టు పర్ఫార్మ్ దేర్ అసైన్డ్ డ్యూటీస్ దేర్ బై లీడింగ్ టు ఇన్ఎఫిషియంట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. తో పర్సనల్ బెనిఫిట్స్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ వల్ల సో పాజిబిలిటీ ఏమన్నా ఉందా, పర్సనల్ గెయినింగ్ అనేది పాజిబిలిటీ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, అన్ఆథరైజ్డ్ ఆర్ ఎరోనియస్ చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా, మాస్టర్ ఫైల్లో మాస్టర్ ఫైల్స్లో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా, సిస్టంలో కానీ ఆర్ ప్రోగ్రాంలో కానీ ఏమైనా చేంజెస్ జరుగుతున్నావా అనేది చెక్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ టు మేక్ నెసెసరీ ఆర్ అప్రోప్రియేట్ చేంజెస్ ఇన్ సిస్టమ్స్. ఎస్, అక్కడ సిస్టంలో ఆర్ ప్రోగ్రామ్స్లో చేంజెస్ జరుగుతుంది, ఆ చేంజెస్ని ఐడెంటిఫై చేయలేకపోయినారు. ఫెయిల్యూర్ టు మేక్ నెసెసరీ అండ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇన్అప్రోప్రియేట్గా జరుగుతుందా ఏమన్నా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. కంట్రోల్స్ ఇక్కడ జరగవచ్చు, ఇవి చెక్ చేసుకోవాలి. పొటెన్షియల్ లాస్ ఆఫ్ డేటా ఆర్ ఇన్అబిలిటీ టు యాక్సెస్ ద డేటా హ్యాస్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఎక్సెల్ ఎంటర్ చేస్తున్నాము, ఎక్సెల్ ఎంటర్ చేస్తుంటే పవర్ కట్ అయింది, పవర్ కట్ అయినప్పుడు ఆ డేటా ఎక్సెల్ అనేది పోయింది, అది మళ్ళీ యాక్సెస్ చేయలేకున్నాము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎవ్రీ వీక్లో
ఎవ్రీ వీక్లో. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డేస్ అనేది కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే ఏం వర్క్ జరుగుతున్నాయి, ఆ సాటర్డే జరిగిన వర్క్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. పొటెన్షియల్ లాస్ ఏమైనా మిస్ అయిందా. రిస్క్ ఇంట్రడ్యూస్డ్ వెన్ యూజింగ్ థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్. థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు యూజ్ చేస్తున్నాం అంటే సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఎవరిని యూజ్ చేస్తున్నాము, వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి వచ్చే రిస్క్ ఎంత వరకు ఉంటుంది అనేది చూసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ రిస్క్. సో సైబర్ సెక్యూరిటీ రిస్క్ అనేది ఏముంటుంది అనేది చూసుకోవాలి. సో టోటల్గా మనం ఏం చెప్పినాము, ఈ ఆడిటింగ్కి సంబంధించి కన్సిడరేషన్కి సంబంధించి హోలిస్టిక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలా. రిస్క్ ఏం జరుగుతుంది, చేంజెస్ ఏం జరుగుతున్నాయి అనేది, రిస్క్ రిజల్టింగ్ ఫ్రమ్ టెక్నాలజీ నుంచి ఏమేమి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చూసుకోవాలా. అతను డిజిటల్లీ అప్ స్కిల్ కావాలి అనేది డిస్కషన్ చేసినాము. తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పినాము కొన్ని. డేటా కరెక్ట్ ఉందా లేదా, ఇన్అక్యురేట్ ఏమైనా ప్రాసెసింగ్ చేస్తున్నా, డేటాని యాక్సెస్ చేస్తున్నప్పుడు అన్ఆథరైజ్ ఎవరైనా చేస్తున్నారా, పర్సనల్ గెయినింగ్ ఉందా, ఎవరైనా పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల, అండ్ చేంజ్ ఇన్ మాస్టర్ ఫైల్ ఏమైనా చేంజెస్ ఉందా, చేంజ్ ఇన్ సిస్టంలో ఆర్ ప్రోగ్రామ్లో చేంజెస్ వస్తున్నాయి, చేంజ్ అవుతున్న డేటా ఆర్ సిస్టమ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ అది ఫెయిల్ టు మేక్, అది మనం అర్థం చేసుకోలేకపోతున్నామా, ఆర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇన్ అప్రోప్రియేట్ జరుగుతుందా, అండ్ ఇన్ఎబిలిటీ టు యాక్సెస్ డేటాని యాక్సెస్ చేయలేకున్నాం, పొటెన్షియల్ లాస్ ఏమైనా జరిగిందా, రిస్క్ థర్డ్ పార్టీ పర్సన్స్ నుంచి ఉంటే రిస్క్ ఏమైనా ఉందా, సైబర్ సెక్యూరిటీ రిస్క్ అని చెప్పినాం. సో మిస్టర్ రవి షుడ్ ఫోకస్ ఆన్ ద ఫాలోయింగ్ కంట్రోల్ కన్సిడరేషన్ టు మిటిగేట్ ద రిస్క్. సో మిటిగేట్ చేయాలంటే ఏం చేయాలి రిస్క్ని ఎఫెక్టివ్లీ అంటే, ఫస్ట్ ఆడిట్ ఏం చేయాలా, షుడ్ గెయిన్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ చేంజెస్. తో చేంజెస్ ఏం జరుగుతున్నాయి, చేంజెస్ ఏం జరుగుతున్నాయి అనేది ఇండస్ట్రీలో తెలుసుకోవాలి, ఇండస్ట్రీ మొత్తానికి ఏం జరుగుతుంది. అండ్ వాటి తర్వాత a person information technology effectively evaluate మేనేజ్మెంట్ ప్రాసెస్తో ఇండస్ట్రీలో వచ్చే చేంజెస్ని తెలుసుకోవాలి, ఎవాల్యూట్ చేయాలి, మేనేజ్మెంట్ ప్రాసెసెస్ని ఎవాల్యూషన్ అనేది చేయాలి, ఇనిషియేటింగ్ ప్రాసెస్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ దెన్ డిజైన్ అప్రాప్రియేట్ ఆడిటింగ్ ప్రొసీజర్స్ని అప్రాప్రియేట్గా చేయాలి. నెక్స్ట్ ఆడిటర్ అనేవాడు రిస్క్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చే రిస్క్ని చెక్ చేసుకోవాలి, న్యూ టెక్నాలజీని పెట్టడం వల్ల వచ్చే రిస్క్ని తెలుసుకోవాలి. ఫ్రమ్ దోస్ దట్ అరైజెస్ ఫ్రమ్ మోర్ ట్రెడిషనల్ ఆర్ లెగసీ సిస్టమ్స్ కూడా. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ కన్సిడర్ డిజిటల్ అప్స్కిల్లింగ్ అంటే మనం ఏమైనా చేంజ్ ఏమైనా కావాలా, స్పెషలిస్ట్ ఎవరైనా కావాలా అనేది తెలుసుకోవాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 14th one. Next question number 15th one. Remote audit is an audit where the auditor uses online or electronic means to conduct the same. It would be partially or completely virtual. Auditor engages using technology to obtain audit evidence or to perform documentation review with the participants of the audit team. For example, an auditor might use video conferencing and cloud-based file sharing. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమి రిమోట్ ఆడిట్కి సంబంధించి క్వశ్చన్. రిమోట్ ఆడిట్ కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి, మనం ఆడిట్ అనేది రిమోట్గా చేస్తుంటే ఆడిట్ అనేది రిమోట్గా చేస్తుంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది డిస్కషన్ చేయాలి. ఫస్ట్ రిమోట్ ఆడిట్ అంటే ఏమి, మనము ఫిజికల్గా అక్కడ విజిట్ చేయకుండా మనం ఇక్కడే ఉండి ఆడిట్ చేయగలం, చేసే ఛాన్సెస్ ఉంటే దాన్ని మనం రిమోట్ ఆడిట్ అంటాము. దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమంటే కాస్ట్ అండ్ టైం ఎఫెక్టివ్. సో మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, కాస్ట్ అనేది తగ్గిపోతుంది, ట్రావెలింగ్ కాస్ట్, నో ట్రావెల్ టైం సేవ్ అవుతుంది, కాస్ట్ మిగులుతుంది, అది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏమి, డ్యూ టు నెట్వర్క్ ఇష్యూస్ ఇంటర్వ్యూస్ అండ్ మీటింగ్ కెన్ బి ఇంటరప్టెడ్. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, దానివల్ల ఏమి టైం సేవ్ అయింది, ట్రావెల్ కాస్ట్ అయింది. అండ్ అప్పుడు ఏమి ఎవరు వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్లో ఉంటారు, కొంతమంది హోమ్ టౌన్స్లో ప్రాపర్గా నెట్ రాదు, ప్రాపర్గా నెట్వర్క్స్ ఉండవు, ప్రాపర్గా నెట్వర్క్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఏమి ఇంటర్వ్యూస్ ప్రాబ్లమ్ వస్తాయి, మీటింగ్స్ అనేది ఇంటరప్ట్ అవుతాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఆ అడ్వాంటేజెస్ ఏమి, నెక్స్ట్ అడ్వాంటేజెస్ కంఫర్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ టు ద ఆడిట్ టీమ్ హ్యావ్ దే వుడ్ బి వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో వాళ్ళ యొక్క కంఫర్టబుల్గా చేస్తారు. సో మార్నింగ్ 8కి లాగిన్ కావంటే ఎస్ లాగిన్ అయ్యి ఆడ పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వాళ్ళ వర్క్ అనేది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏమంటే లిమిటెడ్ ఆర్ నో అబిలిటీ టు విజువలైజ్ ఫెసిలిటీ కల్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద ఆడిట్ ఈస్
టైమ్ జోన్ ఇష్యూస్ కుడ్ ఆల్సో ఎఫెక్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రిమోట్ అడైస్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆడిటర్ వచ్చేసి ముంబైలో ఉన్నాడు అనుకోండి, ఆడిటీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. వాళ్ళు వాళ్ళని విజువలైజ్ చేసుకోలేరు. జస్ట్ వీడియోలో చూసి ఆ పర్సన్ ఏం చెప్తున్నారు, ఆ పర్సన్ యొక్క బాడీ లాంగ్వేజ్ ఏమి అయితే తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో లిమిటెడ్ అండ్ నో ఇన్అబిలిటీ టు అండర్స్టాండ్ ద పర్సన్. సో అట్లా తెలుసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ తర్వాత టైం రిక్వైర్డ్ టు గ్యాదర్ ఎవిడెన్స్ కెన్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ వీక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ టు స్మాల్ పీరియడ్ దట్ టేక్స్ పర్సనల్ ఫ్రమ్ డైలీ యాక్టివిటీస్. సో ఫస్ట్ మనకి ఇంతకు ముందు అంటే సెవరల్ వీక్స్ పడుతుండే టైం డేటా అనేది తీసుకొని రావడానికి. సార్ వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా మనం సింపుల్ గా మీ సార్ మాకు సెండ్ చేసేయండి అని చెప్పొచ్చు. సో ఇది ఈజీ అడ్వాంటేజెస్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ అనేది. ద ఆపర్చునిటీ టు present doctoral documents and to omit relevant information is increased. This may call for additional planning, some additional different processes. So, వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కట్ చేసి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ని పెట్టొచ్చు. సో ఒక 100 పేజెస్ ఉంది, 99 పేజెస్ పెట్టొచ్చు, 98 పేజెస్ పెట్టొచ్చు. సో 1 పేజ్ మిస్ చేయొచ్చు. అట్లా ఇంపార్టెంట్ అనేది మిస్ చేసే ఛాన్సెస్ అనేది ఉంది. అది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ అడ్వాంటేజెస్, ఆడిట్ can get first-handed evidence directly from the IT systems, has direct access may be provided. సో కొన్ని చోట్ల ఏమి మనం డైరెక్ట్ గా ఫస్ట్ హ్యాండెడ్ అంటే సిస్టమ్ రిలేటెడ్ నుంచి డైరెక్ట్ నేనే తీసుకోవచ్చు, డైరెక్ట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు, ఇట్లా చేయొచ్చు. అండ్ రిమోట్ యాక్సెస్ టు సెన్సిటివ్ ఐటీ సిస్టమ్ మే నాట్ బి అలౌడ్. సెక్యూరిటీ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు రిమోట్ యాక్సెస్ అండ్ ప్రివైలసీ నీడ్ టు బి అసెస్డ్. అంటే సెన్సిటివ్ ఐటీ సిస్టమ్స్ ఉంటే రిమోట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ వియర్ తీసుకోవాలనుకున్నాను, కొన్ని కేసెస్ లో టీమ్ వియర్ అనేది వర్క్ చేయలేకపోవచ్చు. టీమ్ వియర్ వర్క్ చేసినా దాని నుంచి డేటా నేను తీసుకోలేకపోవచ్చు. ఇట్లా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెలి ఫోన్ పే ఉందనుకోండి, ఫోన్ పే పేమెంట్ చేసిన తర్వాత వాటిని ఫోటో కొట్టడానికి వస్తుంది. అండ్ పేమెంట్ అనేది ప్రాపర్ గా కాలేదనుకోండి, అది ఫోటో తీయడానికి రాదు. సో అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతారు. నెక్స్ట్ అడ్వాంటేజ్, విడెన్ ద సెలెక్షన్ ఆఫ్ ఆడిటర్స్ ఫ్రమ్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సో మనం మొత్తం ఆల్ ఓవర్ లో ఎక్స్పర్ట్ పర్సన్స్ తోని మనం డీలింగ్ అనేది చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏమి, కల్చరల్ చేంజెస్ ఫర్ ద ఆడిటర్, ల్యాక్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాస్ అండ్ రెగ్యులేషన్ could impact the auditor. Audit procedure like physical verification of assets, stock taking cannot be performed. సో ఒక ఎక్స్పర్ట్ అని నేను ఒక ఢిల్లీ పర్సన్ పెట్టిన, బట్ నాది ఒక ఆంధ్రప్రదేశ్ అనుకొని, అదానికి నాకు కల్చరల్ డిఫరెంట్ వస్తుంది. అక్కడ లా అనేది ఒక దాని మీద మెయిన్ ఫోకస్ ఉండొచ్చు, ఇక్కడ లా అనేది ఒక దాని మీద ఫోకస్ చేయొచ్చు. అక్కడ పొలిటికల్ సిస్టమ్ బేస్డ్ ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేస్తుండొచ్చు, బట్ ఇక్కడ లేబర్ లాస్ పైన ఫోకసింగ్ చేయొచ్చు. ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉండదు. సో రిమోట్ అడిగిపోవాలి వచ్చేసి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏమి. ఫస్ట్ నాకు వచ్చే అడ్వాంటేజెస్ అంటే, ఫస్ట్ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల ట్రావెలింగ్ టైం మిగులుతుంది, ట్రావెలింగ్ కాస్ట్ మిగులుతుంది. దానికి డిసడ్వాంటేజ్ ఏమి, నెట్వర్క్ ఇష్యూస్ అని, ఇంటర్వ్యూస్ ప్రాపర్ గా అటెండ్ కారు, మీటింగ్స్ కి ప్రాపర్ అటెండ్ కారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమి, కంఫర్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఆడిట్ వర్క్ చేస్తున్నది హోమ్ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి, అండ్ ఆ పర్సన్ ఎవరైతే ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ని తెలుసుకోవడం అనేది చాలా కష్టం, విజువలైజ్ చేసుకోవడం అనేది కష్టం. అది డిసడ్వాంటేజ్. అడ్వాంటేజెస్, మనం ఏదైతే గ్యాదరింగ్ చేయాలో ఇన్ఫర్మేషన్ ని ఇంతకుముందు ఒక పర్సన్ అడగాలి, ఆ పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ అడగాలి, ఇంకొక పర్సన్, ఇట్లా కాకుండా మనం డైరెక్ట్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నో ఆ పర్సన్ కి కాల్ చేసి సార్ మాకు డేటాని ట్రాన్స్ఫర్ చేసేయమని చెప్పొచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏమి, అది పర్సన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు డాక్టర్ అయితే డాక్యుమెంట్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మిస్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మిస్ చేయొచ్చు, అడిషనల్ ప్లానింగ్ అనేది కావాల్సి వస్తుంది, అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్ అనేది కావాల్సి వస్తుంది. ఆడిటర్ కెన్ గెట్ ఫస్ట్ హ్యాండెడ్ ఎవిడెన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఐటీ సిస్టమ్. తో మనం డైరెక్ట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. టీమ్ వియర్ తీసుకొని సార్ నేను డెవలప్ చేసుకుంటానని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. అండ్ డిసడ్వాంటేజ్ ఏమి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు రాదు, ఓపెన్ కాదు, వాళ్ళు హైడ్ చేసి ఉంటారు, అది నీకు అర్థం కాదు. అడ్వాంటేజెస్, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమి, మనం ఒక ఆడిటర్ని, ఎక్స్పర్ట్ ఆడిటర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు, అది ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏమి, ఎవరైతే డిఫరెంట్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి కల్చరల్ అనేది డిఫరెంట్ ఉంటుంది, అండ్ లోకల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ప్రాపర్గా అర్థం కావు. ఇది రిమోట్ ఆడిట్ కి సంబంధించి కొంచెం రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి. అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్ చూసి ఓసారి సమ్మరీ చేద్దాం అన్ని క్వశ్చన్స్ కి సంబంధించి. థ్యాంక్ యూ.